సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం. శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మహావాక్య విచారణ అనగా ఏమి? మనకు వేదములు 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ 4 వేదములు బాదరాయణ మహర్షి చక్కగా విభజన చేసి ఇందులో మహావాక్యములను సమాజ లోకానికి అందజేశాడు. ఇక వేదము చదవనక్కరలేదు. వేదము యొక్క సారాంశమే మహావాక్యములు. ఒక్కొక్క వేదమునకు ఒక్కొక్క మహావాక్యము, చతుర్విధ మహావాక్యములే మనకు సద్గురువులు బోధ చేస్తున్నారు. ఋగ్వేదములో ప్రప్రథమ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యము ఉన్నది. ఆ ఋగ్వేదమునకు ఐతరేయోపనిషత్తులో ఈ మహావాక్యము చెప్పబడినది. ఇదే లక్షణ వాక్యము. బ్రహ్మము యొక్క లక్షణము, బ్రహ్మము యొక్క స్వరూప స్వభావము యొక్క లక్షణములు ఎలా ఉంటాయి అని చెప్పడము ఋగ్వేదములో చెప్పడం జరిగినది. అలా యజుర్వేదములో అహం బ్రహ్మాస్మి, ఇది అనుభవ వాక్యం. ఈ వాక్యము బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నది, అనుభవ వాక్యం. ఇక సామవేదములో తత్వం అసి, తత్వమసి మహావాక్యం ఉన్నది. ఇది ఉపదేశ వాక్యము. సద్గురు అయినటువంటి వారు సాధక లోకానికి శిష్యులకు బోధ చేసేటువంటి వాక్యమే, ఈ వాక్యం పేరే మహావాక్యము. తత్వం అసి, తత్వమసి మహావాక్యమే ఉపదేశ వాక్యం. ఇక 4వ వేదము అథర్వణ వేదము. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. అథర్వణ వేదములో అయమాత్మ బ్రహ్మ అనగా ఈ ఆత్మ కూడా బ్రహ్మమే, అంటే ఉపాధిలో ఉండే ఆత్మ బ్రహ్మమే అని చెప్పి ఈ మహావాక్యములు సాధన సంపత్తి గల సశిష్యులకు సద్గురువులు ప్రబోధ చేసేటువంటి చతుర్విధ మహావాక్యములే సమాజమునకు ప్రబోధించారు. ఇవే శాస్త్ర ప్రమాణములై ఉన్నవి. అయితే వరుస క్రమములో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అనే ఈ 4 వేదములలో 4 మహావాక్యములు, చతుర్విధ మహావాక్యములలో వరుస క్రమములో ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ఇది వరుస క్రమము. అయితే సద్గురువులు శిష్యులకు బోధించేటువంటి వాక్యాలు ఇలా కాదు, ముందు ఉపదేశ వాక్యాన్ని బోధించాలి అంటారు. ఉపదేశ వాక్యం అయిన తర్వాతనే కదా అనుభవం అనేటువంటిది వస్తుంది. అందుకని మనకు సామవేదములో ఛాందోగ్యోపనిషత్తులో తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని ఉద్దాలక మహర్షి తన కుమారుడైనటువంటి శ్వేతకేతువునకు 9 పర్యాయములు బోధించారు ఈ వాక్యాన్ని. తత్వం అసి, తత్వమసి మహావాక్యం. ఇది 8 దృష్టాంతాలతో 9 పర్యాయములు ప్రబోధించారు.
ఆత్మ ఎలా ఉంటుంది, ఆత్మ యొక్క లక్షణం ఏమి, స్వరూపం అంటేనేమి అనేటువంటి అంశాలన్నిటినీ కూడా కూలాంకుషంగా ప్రబోధించారు. ఈ తత్వమసి మహావాక్యములో చెప్పబడినటువంటి సారాంశం ఏమిటి అనగా, సద్గురువులు ఏనాటికైనా బోధించవలసిన ఏకైకమైనటువంటి ఉపదేశ వాక్యము తత్వం అసి అనగా, తత్ అనగా పరమాత్మ, త్వం అనగా జీవాత్మ, అసి అనగా అయ్యున్నావు. తత్వమసి మహావాక్యం యొక్క అంతరార్థము. దీనికి మన సద్గురువులు ప్రబోధ చేస్తున్నారు. జహర్ లక్షణము, అజహర్ లక్షణము, జహద జహర్ లక్షణ తత్వం అనేటివి సద్గురువుల ద్వారా మనం తెలుసుకోవాలి. అయితే తత్తు, త్వం, అసి. తత్ అనగా పరమాత్మ, త్వం అనగా జీవాత్మ, అసి అనగా అయ్యున్నావు, అంటే పరమాత్మ నీవే అయ్యున్నావు అని ఈ మహావాక్యం యొక్క సారాంశము. పరమార్థం కూడా ఇదే. ఏనాటికైనా తెలుసుకోవాల్సినటువంటి అక్షర సత్యం ఇదే. ఇక్కడ మనం గుర్తించవలసిన సూక్ష్మమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఈశ్వర చైతన్యము, జీవ చైతన్యము రెండూ ఒకటేనని తెలుసుకోవడమే ఇందులో ఉన్న పరమార్థం. ఈ జీవాత్మనే వాక్యార్థాన్ని విడనాడి లక్ష్యార్థం అనగా ఏమి? ఈ జీవుడు ఆ బ్రహ్మము కన్నా అన్యము కాదు, ఆ ఈశ్వర చైతన్యమున కన్నా ఈ ఉపాధిలో ఉండే ఈ జీవుని యొక్క చైతన్యము, జీవ చైతన్యము, ఈశ్వర చైతన్యము రెండూ ఒకటే. లక్ష్యార్థాన్ని ప్రబోధించి ఏ రోజుటికైనా ఈ తత్వమసి మహావాక్యాన్ని సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని అనుభవాన్ని గడించి జన్మరాహిత్యాన్ని పొందవలసినదిగా నేను మనవి చేసుకుంటున్నాను. సత్యం కూడా ఇదే. సద్గురువులు బోధ కూడా ఈ పరమార్థాన్ని బోధించడమే. అయితే మొట్టమొదట సద్గురువులు బోధ చేసే సమయంలో మనకు ఉత్తమాధికారికి అయితే ఈ శ్రవణ మాత్రేన జ్ఞానం కలుగుతుందంటున్నారు జగద్గురు శంకరాచార్యులు వారు తన భాష్యాలలో. భాష్యములు అనగా ఏమిటి అంటే, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, వీటినే ప్రస్థానత్రయ భాష్యం అన్నారు. ఉపనిషత్తులు శ్రవణమునకు, బ్రహ్మసూత్రములు మననమునకు, నిధిధ్యాసనకు భగవద్గీత, ఈ మూటిని ప్రస్థానత్రయ భాష్యము అన్నారు. ఆనాడు జగద్గురువులు ప్రబోధించిన ఏకైకమైనటువంటి సత్యము ఈ 4 మహావాక్యముల యొక్క అంతరార్థమే నేడు సద్గురువులు కూడా తమ శిష్యులకు ప్రబోధ చేస్తున్నారు. వాచ్యార్థము, లక్ష్యార్థము. వాచ్యార్థము అనగా మనసు, బుద్ధి, చిత్తము, ఇవన్నీ దేహము, ఇవన్నిటిని కూడా జీవుడు అనేటువంటి వాచ్యార్థాన్ని విడనాడి ఈ జీవ చైతన్యము, ఈశ్వర చైతన్యము ఒకటేనైన లక్ష్యార్థములో ఆ నిధిధ్యాసనలో మిగిలిపోవడం. జీవుడు అవిద్యోపాధి, ఈశ్వరుడు మాయోపాధి. ఈ 2 ఉపాధుల్లో ఉన్న చైతన్యం ఒక్కటేనని గుర్తించడమే లక్ష్యార్థము. ఏ రాటికైనా సాధకుడు తెలుసుకోవలసినటువంటి పరమ ప్రమాణము ఈ లక్ష్యార్థమే. అయితే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి ఈ మహావాక్యముల యొక్క సారాంశము తాను పరమాత్మ తప్ప రెండోది కాదని లక్ష్యార్థములో మిగిలిపోవడమే ఇందులో ఉన్నటువంటి ఆంతర్యము. పరమార్థం కూడా ఇదే. ఇక మనం ధ్యానము, యోగము, జపము, తపము, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా మనోశుద్ధికి కారకములై ఆ సద్గురువులు బోధించేటువంటి ప్రబోధ ఏనాటికైనా మనం గుర్తించవలసినటువంటి సత్యం. నేను బ్రహ్మమై ఉన్నాను అని చెప్పి సర్వాత్మ భావన, ఏకాత్మ భావనలో మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం. అయితే ధ్యానం చేస్తే నాకు అటువంటి స్థితి కలగదా అంటే, ధ్యానం పరోక్షమే అవుతుంది, అది ఉపాసనే అవుతుంది. అది సరాసరి స్వరూప జ్ఞానం కాదు. స్వరూపాన్ని తెలుసుకునేటందుకు సాధనం అనేటువంటి ఒక ప్రక్రియ ధ్యానం. యోగము కూడా అదే. యోగ సాధన ద్వారా కూడా తెలుసుకోలేమంటే ఈ సాధనలన్నీ కూడా పరోక్ష సాధనలే కానీ యథార్థమైన సాధనలు కాదు. అందుకని వీటిని బహిరంగ సాధనలు అన్నారు, సాక్షాత్తు సాధన కాదు, పరంపరా సాధనలు అన్నారు.
మనము ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్రలు, సమారాధనలు ఇవన్నీ కూడా మనకు మనస్సు పరిపక్వతను అనర్చి అట్టి శుద్ధమైన మనసు ద్వారా నిర్వికల్పమైనటువంటి మన స్వరూపాన్ని గుర్తించేటందుకు యోగ్యముగా తయారవుతుంది మనస్సు. ఈ మనస్సు విషయాకారంగా ఉన్నది. ఆ విషయాకారంగా ఉన్న మనసును బ్రహ్మాకారముగా చేసుకొని బ్రహ్మమనగా వేదో కాదు యథార్థమైన నా స్వరూపమేనని చెప్పి మనం అనుభవానికి తెచ్చుకోవాలి. ప్రమాత, ప్రమాణము, ప్రమేయము. ప్రమా అనగా జ్ఞానము, ప్రమాణము అనగా మన నేత్రము, కన్ను, ప్రమేయము అనగా నా కంటికి కనిపిస్తున్నటువంటి నామరూపాత్మకమైన ప్రపంచం. ఈ ప్రమ అనేటువంటిది 3 చోట్ల ఉన్నది, త్రిపుటిలో ఉన్నది. మూడు ప్రమాత, ప్రమాణము, ప్రమేయము అని, ప్రమితి అని కూడా చెప్తున్నారు. తెలుసుకునేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని ప్రమితి అని కూడా అంటున్నారు. ప్రమ అనేటువంటి జ్ఞానం ఉంటేనే నాకు ఇంకొకటి కనపడుచున్నది, వినపడుచున్నది, తెలియబడుచున్నది. ఇవన్నీ కూడా తెలియాలి అంటే ఈ ప్రమ ఉండాలి, జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేక జ్ఞేయము లేదు. జ్ఞాన జ్ఞేయములు రెండూ ఒకటేనని చెప్పి చివర మనకు సాధన పరిపక్వతావస్థలో తెలియబడుతుంది. ప్రమాత ప్రా ఉంది, ప్రమాణము ప్రా ఉంది, ప్రమేయము ఈ 3 జ్ఞానస్వరూపమే. త్రిపుటి సంపుటీకృతమై తన స్వరూపముగా అన్యము కాదని చెప్పి ఆ పరమాత్మ తత్వాన్ని తన స్వరూపముగా మనం భావించాలి. అలాగే ధ్యానం చేసేటప్పుడు మనకు అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలన్నీ ఎవరికి వస్తున్నవి అని చెప్పి మనముగా ప్రశ్న వేసుకొని ఆలోచన పరంపరకు కూడా సాక్షిగా ఉండడానికి అభ్యాసం చేయాలి. మనం శుద్ధమైన తెర, ఆ స్క్రీన్ ఉంది కదా థియేటర్లో, ఆ శుద్ధమైన స్క్రీన్ పైన బొమ్మ ఎప్పుడైతే పడుతుందో వృత్తి, అదే మనస్సు. ఆ మనస్సు అనేటువంటిది ఏమో కాదు, ఆలోచనల యొక్క సమూహమే మనసు. ఏ ఆలోచన లేకపోతే తెర మాత్రమే, ఏ బొమ్మ లేకపోతే తెర మాత్రమే ఎట్ట మిగులుతుందో ఆ విధముగా ఏ ఆలోచన లేకపోతే తాను బ్రహ్మముగా మిగిలిపోవడమే. అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మరి శుద్ధమైనటువంటి ప్రజ్ఞ, ఆ జ్ఞానం అనే దర్పణం ఉంటేనే ఇవన్నీ తెలియబడుతున్నాయి. విశ్వం దర్పణం దృశ్యమాన నగరి నిజ అంతర్గత తుల్యం. మనం చూసేటువంటి ఈ ప్రపంచం బయట విషయ రూపముగా ఉన్నది, లోపల భావనా రూపంగా ఉన్నది. మర్రి గింజలో మర్రి వృక్షము ఎలా అంతర్గతమై ఉన్నదో అలాగే ఈ ప్రపంచం అనేటువంటిది ప్రపంచములో నేను కాదు, నా యందు ప్రపంచం ఉన్నది అని చెప్పి మనకు శాస్త్రములు ప్రబోధిస్తున్నాయి. ఇక్కడ నేను అనేటప్పటికి మనకు గుర్తు రావాల్సిందేమి, జ్ఞానం అని గుర్తుకు రావాలి. నేను అనేటప్పటికి జ్ఞానమే, ఇంకా రెండోది కాదు, బోధస్వరూపమే. బోధ అంటే జ్ఞానమే ఇక్కడ, ఇంకా రెండోది కాదు. నేననేటప్పటికి మనకు అనుభవంలోకి రావాల్సిందేమి, కేవలం శరీరమే నేనని ఎట్లయితే అనుకున్నామో ఆ స్థానంలో జ్ఞానమే నేను, నేనే జ్ఞానం అనేటువంటి అనుభవాన్ని గడించడమే దీనికే అభ్యాసం అని పేరు, దీనికే నిధిధ్యాసన అని పేరు. ఆ జ్ఞాననిష్ట కఠోపనిషత్తులో నచికేతునికి యమధర్మరాజు బోధిస్తాడు. పరానిష్ట, సద్గురువులు బోధ చేసేటప్పుడు అన్యప్రోక్తులు, అనన్యప్రోక్తులు. అన్యప్రోక్తుడు అనగా తనకన్నా దైవాన్ని అన్యముగా దర్శించి వేరుగా దర్శించే అటువంటి వాళ్ళ గురువులు అన్యప్రోక్తులు. అనన్యప్రోక్తులు గతిరత్ర నాస్తి, వారికి ఇంక బోధించారనుకోండి ఆ బ్రహ్మమే తానై శిష్యులకు బోధ చేస్తారు, ఆత్మస్వరూపులై బోధ చేస్తారు. గతిరత్ర నాస్తి, ఇక గతియే ఉండదంటాడు. ఇంకొకటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆ బోధ చేసే సమకాలంలోనే శిష్యులకు గురువుకి ఎట్లా అనుభవం లేకొచ్చిందో శిష్యులకు కూడా అదే విధముగా అనుభవం లేకొచ్చేస్తుంది. కాబట్టి ఇక నిష్ఠ అనగా ఏమిటి, పరానిష్ట అనగా కడపటి నిష్ఠ, తన స్వరూపమే తాను బ్రహ్మము తప్ప అన్యము కాదని తెలుసుకోవడమే నిష్ఠ. నిష్ఠ అన్నదానికి పరమార్థం. నిష్ఠ అనగా పర్యవసానమని, నిష్ఠ అనగా తీరము చేరిపోయినామని, నిష్ఠ అనగా తన స్వస్థితిలో తాను నెలకొని ఉండటం.
తన స్వమహిమ యందు తాను సుప్రతిష్ఠుడై ఉండడం. స్వమహిమ అనగా స్వస్వరూపమే. ఇది ధ్యానం వల్ల, యోగం వల్ల, జపం వల్ల వస్తుందని మనము ఒకప్పుడు ఆపోహపడుతూ ఉంటాం. ఈ ధ్యానం వల్ల, యోగం వల్ల వచ్చేటువంటి స్వరూపము ఆత్మ కాదు. అది మనస్సుకు, బుద్ధికి, చిత్తానికి ఉన్న మాలిన్యాన్ని తొలగించుకొని ఆ స్వరూపము నేనేనని చెప్పి, నా స్వరూపము నేనే, ఇంతకంటే వేరే లేదని తెలుసుకోవడమే. ఇది సద్గురువుల ద్వారా బోధ వల్ల మాత్రమే, ఆ శ్రవణం, సద్గురువులు బోధ చేసేటప్పుడు శ్రవణం చేయడం వల్ల మాత్రమే ఇది యథార్థంగా మనకు అనుభవం లేకొస్తుంది. ధ్యానం చేస్తే మనోనాశము, వాసనాక్షయము జరగవంటాడు. యథార్థముగా ఆత్మవిచారణ వల్ల, ఆత్మజ్ఞానం వల్లనే ఈ మనోనాశము, వాసనాక్షయము పోతాయంటాడు. మనస్సుకు పరిష్కారం ఏమిటి అంటే ధ్యానము, యోగము, జపం కాదు, ఆత్మవిచారణే. ఆత్మవిచారణకు మించినటువంటి సాధనం ఈ సృష్టిలోనే లేదు. కాబట్టి ఎవరేం చెప్పినప్పటికీ కూడా ఇవన్నీ పరంపరా సాధనలే కానీ సాక్షాత్ సాధనలు కావు. అందుకనే ఇంతటి పరిజ్ఞానము సమాజానికి, మానవులకు ఉండదని ఈ సోహం మంత్రం అనే అజప గాయత్రి మంత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ అజప గాయత్రి మంత్రం ద్వారా కూడా మనకు ఆత్మానాత్మ అనుభవం కలుగుతుందని చెప్పి గడిచిన కాలంలో సనాతనమైన మన ఋష్యాదులే దీనికి ప్రమాణం. కాబట్టి మనకు సూక్ష్మ జ్ఞానం కలగాలి. సూక్ష్మ జ్ఞానం కలగాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి, సజ్జన సాంగత్యం ఉండాలి, సద్గ్రంథ పఠనం ఉండాలి, సత్ప్రవర్తన ఉండాలి, సమయపాలన ఉండాలి. అన్నిటినీ ప్రకాశింపచేసేటువంటిది మనస్సుని మనం అనుకుంటున్నాము. మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తము కాదు, ఇవేవీ కావు. అన్నిటికీ అవలనున్నటువంటి చైతన్యమే. నా మనసు అంటున్నాం, నా బుద్ధి అంటున్నాం, నా చిత్తం అంటున్నాం. వీటన్నిటికీ అవలనుంటేనే ఇది నాది అంటున్నాం. అందుకని ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియభ్యో పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. విషయముల కంటే ఇంద్రియములు శ్రేష్టము, ఇంద్రియముల కంటే మనసు శ్రేష్టము, మనసు కంటే బుద్ధి శ్రేష్టము, బుద్ధి కంటే అవ్యక్తము శ్రేష్టము, అవ్యక్తము కంటే మహత్తు శ్రేష్టము, మహత్తు కంటే పురుషుడు పరాకాష్ట అని మనకు చెప్పబడినది. తెలివైన వాడు విషయములను ఇంద్రియముల్లోనూ, ఇంద్రియములను మనసులోను, మనసును బుద్ధిలోను, బుద్ధిని శాంతస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమునందు లయం చేయవలెను. సర్వవ్యాపకము, సర్వగతము, సర్వసాక్షి అయినటువంటి ఆ శాంతి స్వరూపమైనటువంటి ఆ ఆత్మస్వరూపమునందు లయం చేయవలెను. లయము అనగా ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి గుర్తిస్తూ చివరకు సర్వసాక్షి అయినటువంటి ఆత్మస్వరూపాన్ని గుర్తించడమే లయము. లయమునకు పరమార్థం. ప్రియ ఆత్మ బంధువులారా, మనం ధ్యానం చేస్తాము, యోగం చేస్తాము, ప్రాణాయామం చేస్తాము. ఈ మనసును అదుపు చేయడం కొరకే ఇవన్నీ చేస్తున్నాము. సరాసరి తత్వ విచారణ ద్వారా, సద్గురువుల ద్వారా మహావాక్య విచారణ చేసుకున్నప్పుడు కూడా మనకు ఆ స్వరూపమునకు ఇవన్నీ తెలియబడుతున్నవి. మనసును, బుద్ధిని, చిత్తమును ప్రకాశింపజేసే నా స్వస్వరూపము నందు మనసు లేదు, బుద్ధి లేదు, చిత్తము లేదు, అహంకారం లేదు. వీటన్నిటిని తెలుసుకుంటున్న సాక్షియే నేను, ఆ పరబ్రహ్మమే నేనని చెప్పి ఏనాటికైనా, ఏ రోజుటికైనా ఈ సత్య బోధన మనం గుర్తు చేసుకొని, ఆత్మ సత్యానుబోధ అంటారు మనకు గౌడాపాదాచార్యులు వారు మాండుక్యోకారికల్లో. అసలు ఉన్నది ఆత్మయే తప్ప రెండోది లేదు. ఆత్మ సత్యానుబోధ, ఏకాత్మ ప్రత్యయసారము. ఈ జాగ్రత్తగా, స్వప్నముగా, సుషుప్తిగా ఉన్నది కూడా ఒకే ఒక పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మము తన స్వరూపమే, అన్యము కాదు అన్న సత్యాన్ని మనం గుర్తు చేసుకొని ఇప్పుడే ఇక్కడే మన స్వరూపాన్ని మనము గుర్తు చేసుకొని కడపటి నిష్ట, పరాకాష్ట, నేను తప్ప రెండోది లేదని ఎరుకలో ఉండిపోవడమే, ఆ ప్రజ్ఞామాత్రుడై మిగిలిపోవడమే నిష్ట అన్నదానికి పరమార్థం. కాబట్టి ధ్యానము, యోగము, జపము ఇవన్నీ కూడా మనోమాలిన్యాన్ని తొలగించి ఆ స్వరూప జ్ఞానాన్ని ప్రాప్తింపజేయడం కొరకే మనకు వచ్చాయి. కాబట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆత్మయు పరమాత్మయు రెండూ ఒకటేనని
మన అనుభవానికి తెచ్చుకోవాలి. ఈశ్వర చైతన్యము జీవ చైతన్యము రెండూ ఒకటనే లక్ష్యార్థములో మనం స్థిరపడాలి. హరి ఓం.